తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న భూ సమస్యలకు పరిష్కారంగా గత సంవత్సరం ప్రభుత్వం భూభారతి చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. చట్టం అమల్లోకి వచ్చి ఒక సంవత్సర కాలం గడుస్తుంది. భూమి ఉన్న వాళ్ళందరికీ పుస్తకం ఉండాలి. పుస్తకం ఉండి కూడా తప్పులు ఉన్నాయి, సరిదిద్దబడాలి. సాదాబైనామా సమస్యల పరిష్కారం కావాలి. వాటితో పాటుగా రాబోయే అవసరాలను దృష్టిలో పెట్టుకొని భూమికి భూదారు, భూ యజమానికి భూదారు కార్డు, గ్రామ రెవెన్యూ రికార్డుల నిర్వహణ, రిజిస్ట్రేషన్ వ్యవస్థల మార్పులు, వీటన్నిటిని ఉద్దేశంతో వచ్చిన చట్టం. ఆ చట్టం అమలులో ఉన్న ఇబ్బందులని ఎదుర్కోవడం కోసమే వచ్చిన అమల్లో ఉన్న అంశాలను దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజులు ఏం చేయాలో ఒక పైలట్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మానుకోట బార్ అసోసియేషన్ ఈ చట్టంపై ఒక అవగాహన సదస్సు నిర్వహించడం చాలా సంతోషం. ఎందుకంటే ఈ చట్టం అమలు జరగాలంటే 3 పిల్లర్లు. చట్టం ఎవరి కోసం వచ్చిందో వాళ్ళకి అవగాహన, చట్టం అమలు చేసే యంత్రాంగానికి ఒక అవగాహన, ఆ చట్టం కోసం ఆ చట్టాన్ని రైతుకు చుట్టం చేసేలా కొట్లాడే న్యాయవాదులు ఎవరైతే ఉంటారో వారికి దాని మీద ఒక పూర్తి అవగాహన ఉన్నట్లయితే రైతుకు మేలు జరుగుతుంది. ఈ క్రమంలో మానుకోట బార్ అసోసియేషన్ ఈ ఇనిషియేటివ్ తీసుకున్నందుకు బార్ ప్రెసిడెంట్, వారి ఎంటైర్ టీం మొత్తానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా మానుకోట జ్యుడిషియరీ, అందరు జ్యుడిషియల్ ఆఫీసర్స్ కూడా దీన్ని పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి వారు కూడా పాల్గొనడం చాలా సంతోషం. ఈరోజు హాజరైన లాయర్లతో పాటుగా రైతు సంఘాల నుంచి కానీ లాయర్లు కానీ పెద్ద ఎత్తున అందరూ హాజరయ్యారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ ఒక్క మాట, తెలంగాణ రాష్ట్రానికి చట్టం వచ్చింది. చట్టం ఉపయోగపడాలంటే మనం వాడుకోవాలి. అది వాడుకోవాలంటే అందులో ఏముందో మనకు తెలవాలి. తెలిసిన విషయాన్ని సాధించుకోవడం కోసం ప్రయత్నం చేసుకోవాలి. రెండవది, భూమి ఉన్న వాళ్ళందరూ ఒక్కసారన్నా మీరు భూమి హక్కుల పరీక్ష చేసుకుంటే సమస్య ఉందో లేదో తెలిసిపోతుంది. మీ భూమి గురించి భూభారతలో ఏముందో చూడండి, నిషేధ జాబితాలో ఉందో లేదో చూడండి, పాత రికార్డు చూడండి. సమస్య ఉంటే పరిష్కారం కోసం ప్రయత్నం చేయండి. ఈ రోజున ఏదైతే మానుకోట బార్ అసోసియేషన్ జరిగిందో, తెలంగాణ వల్ల అన్ని బార్ అసోసియేషన్స్ని కోరుకుంటున్నా, మీ వీలైన చోట న్యాయవాదులకి, మరీ ముఖ్యంగా జూనియర్ న్యాయవాదులందరికీ కూడా ఈ చట్టం మీద కనుక మీరు తర్ఫీదు ఇవ్వగలిగితే, అవగాహన పెంపొందించగలిగితే రైతుల పక్షాన మరింత బలంగా కొట్లాడే, మరింత బలంగా వాళ్ళ కోసం పనిచేసే యంత్రంగా తయారవుతుందని ఆశిస్తూ, ఈ చట్టంలో చాలా అంశాలు ఉన్నాయి. ఒక్కొక్కటిగా అమల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. అందులో ఒక కీలకమైన అంశాన్ని, 1-2 అంశాలని టెస్ట్ చేసే ప్రయత్నమే ఇప్పుడు 5 మండలాలున్న పైలట్. ఒకటి, భూముల రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నప్పుడే సర్వే చేసి మ్యాప్ తోటే రిజిస్ట్రేషన్ చేయాలనే నియమం భూభారతిలో ఉంది. దానికి తగ్గట్టుగా 6,500 మంది లైసెన్స్ సర్వేలని తర్ఫీదు ఇచ్చి వాళ్ళు నియమించడం జరిగింది. ఇప్పుడు ఆ మ్యాప్ ఎట్లా తయారు చేయాలి, దాంట్లో సాధక బాధకాల టెస్టింగ్ జరుగుతుంది. ఇక రెండోది, దరఖాస్తు పెట్టిన నాటి నుండి సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ప్రతి అంశము కంప్యూటర్లో కనపడాలి, కంప్యూటర్ ద్వారా జరగాలి. ప్రతి కాగితం ఎప్పుడు ఎవరైనా చూసుకుంటట్టు ఉండాలి. ఆ కేసు ఎక్కడ ఏ స్థాయిలో ఉందో కూడా కామన్ మ్యాన్కి తెలవాలనే ఉద్దేశంతో ఒక ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ని ప్రభుత్వం రూపొందించింది. అది కూడా టెస్టింగ్ జరుగుతుంది. ఈ 5 మండలాల సక్సెస్ అయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఈ మ్యాప్ రూల్ అమల్లోకి వస్తుంది. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్లో కూడా అమల్లోకి రాబోతుంది. అన్నిటికంటే కీలకం, మనకు ఎట్లయితే ఆధార్ కార్డు ఉందో, ఆ ఆధార్ నెంబర్ కొట్టే సమగ్ర వివరాలు ఎట్లయితే వస్తాయో, రేపు రాబోయే రోజుల్లో ప్రతి భూ యజమానికి కూడా ఒక భూదార్ కార్డు ఈ కార్యక్రమంలో రాబోతుంది.